నువ్వేం చేస్తావంటే అలాగే అన్నా. అప్పన్న మామయ్యకి తరతరాల నుంచి వారసత్వంగా వస్తున్న ఆ పొలాన్ని తనే స్వయంగా నీకు అందిస్తాడు. ఆ పొలం పత్రాలు నీ చేతికొచ్చేలా నేను నీకు సపోర్ట్ చేస్తాను. చాలా సరే అన్నా, దానికి తగ్గ మనుషుల్ని ఏర్పాటు చేసి నీకు కాల్ చేస్తాను. వెళ్ళొస్తానా? పొలం జారిపోయిందని అప్పన్న మామయ్య ఆత్మహత్య చేసుకుంటే ఏంటి పరిస్థితి? ఆ ఆనందిని చంపాలని ప్రయత్నించినప్పుడే ఆ కుటుంబం మీద ఉన్న ఆ మాత్రం జాలి కూడా చచ్చింది. అలాంటప్పుడు వాడు ఏమైపోతే నాకేంటి? చస్తే చావని చావని. హలో సార్, ఎక్కడున్నారు అశ్విన్? ఇంకొక 1 అవర్లో ఆనంది వాళ్ళ ఊరికి చేరుకుంటాం సార్. ఓ, ఆనంది పక్కనే ఉందా? లేదు సార్, చెప్పండి. ఇక్కడ ఒక చోట ఆగి టీ తాగుతున్నాం. డబ్బులు ఎవరిచ్చారు అని ఆనంది అడిగిందా? అడిగింది సార్. మా ఫ్రెండ్ ఇచ్చాడని చెప్పి మేనేజ్ చేశాను. డబ్బు కట్టాలన్న టెన్షన్లో తను ఇంకేం వివరాలు అడగకుండా నాతో పాటు బయలుదేరింది. ఓహ్, ఇలానే మెయింటైన్ చేయి. ఎప్పటికీ ఆ డబ్బు నేనిచ్చానన్న విషయం ఆనందికి తెలియకూడదు. మళ్ళీ ఒకవేళ తను డబ్బు గురించి అడిగినా ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. ఓకే? అది నేను చూసుకుంటాను సార్, మీరు టెన్షన్ పడకండి. అశ్విన్, ఫోన్ మాట్లాడుతుంది నేనే అని ఆనంది కనిపెట్టేసిందా? ఎవరితో మాట్లాడుతున్నావు? అది తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తే. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నాకు తెలుసు. దాచిపెట్టాలని చూడొద్దు. అయ్యో ఆనంది, నేను చెప్తుంది నిజం. నేను మాట్లాడుతుంది. నాకు తెలుసు. నాకు డబ్బు సహాయం చేసిన నీ ఫ్రెండ్తోనే మాట్లాడుతున్నావు కదా? అవును. ఫోన్ ఇలా ఇవ్వు. అయ్యో ఆనంది, నేను. ఇవ్వు అశ్విన్, 2 మాటలు మాట్లాడిస్తాను. ఇలా ఇవ్వు. హలో సార్, మీరెవరో నాకు తెలీదు. మిమ్మల్ని నేనెప్పుడూ చూడనే లేదు. నేనెవరినో మీకు తెలీదు. కానీ అశ్విన్ అడిగాడన్న కారణంతో అంత డబ్బిచ్చి మీరు గొప్ప సహాయం చేశారు. మీరు చేసిన ఈ సహాయం సాధారణ సహాయం కాదు సార్. మా కుటుంబం పరువుని కాపాడారు. మీరు చేసిన ఈ సహాయాన్ని నేను నా జీవితాంతం మర్చిపోలేను. నాకు కాస్త టైం ఇవ్వండి. ఎలాగోలా మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాను. నో, మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు నాకు డబ్బు ఇవ్వాలన్న ఆలోచన వద్దు. నా కోసం తనెంతో చేశాడు. ఇది నా ఫ్రెండ్కి ఇచ్చిన గిఫ్ట్ అంతే. సో ఆ డబ్బు మీ డబ్బు, నా డబ్బు కాదు. మీరు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పడం మీ మంచితనం సార్. కానీ ఆ డబ్బు తిరిగివ్వటం నా బాధ్యత. ఖచ్చితంగా తిరిగిస్తాను సార్. మీరు వద్దు అనకూడదు.
సరే మీ ఇష్టం. ఆనంది చాలే ఇంకివ్వు. రేయ్ తను ఇలాగే మాట్లాడుతుందిరా. సరేరా మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్ రా. ఏంటి అశ్విన్, ఏమంత తొందర వచ్చిందని ఫోన్ లాక్కున్నావు? ఇంకా ఇంతో కాసేపు మాట్లాడేదాన్ని కదా. ఊరెళ్ళి డబ్బులు కట్టాలి కదా, టైం అవుతుంది. పద వెళ్దాం. నువ్వింకా టీ పూర్తిగా తాగలేదు. తాగింది చాలే, వెళ్దాం పద. రే వాళ్ళని పిలవరా. అపనా 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 ఎంత పొద్దునే మా ఇంటికి వచ్చారు? ఏంటి విషయం? ఏంటా ఏమీ తెలియనట్టు మాట్లాడతావేంటి? పొలాన్ని అన్న పేరు మీద మారుస్తానని చెప్పాను కదా, మర్చిపోయావా? ఇప్పుడేం చేద్దామయ్యా? చేసేదేముంది, మీకిచ్చిన 3 రోజుల గడువు ముగిసిపోయింది. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చి సంతకాలు చేయండి. చూస్తున్నారేంటి? రమ్మని చెప్తున్నాను కదా, రండి. సంతకాలు చేయడం కుదరదంటే ఏం చేస్తావు? వింటున్నారా ఊరి పెద్దలు? మీ ముందే ఎంత దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడో. మీరే నాకు న్యాయం చేయాలి. కంచె చేను మేసినట్టు ఒకప్పుడు ఊరి పెద్దలో ఒకడిగా నువ్వు ఇవాళ ఇలా మాట్లాడచ్చా మావయ్య? 3 రోజుల గడువు ముగిసిపోయింది. అలాంటప్పుడు డబ్బన్నా కట్టాలి. అది కుదరకపోతే పొలం వాళ్ళ పేరునైనా రాసివ్వాలి. అదే కదా న్యాయం. మా పొలం అమ్మలేదు, తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నాం. అది కూడా మీ అన్నగారి దగ్గర మా పొలాన్ని తాకట్టు పెట్టాం. ఇప్పుడు మీరెలా వచ్చి మా పొలాన్ని అమ్మాలని సంతకం పెట్టమంటే మేమెలా ఒప్పుకుంటాం? మీరు మా కడుపు మీద కొడతామంటే చూస్తూ ఊరుకుంటామా? ఏంటప్పన్నా నువ్వేం మాట్లాడకుండా అంతా మీ ఆవిడతోనే మాట్లాడిస్తున్నావు? నా పొలంలో నాతో పాటు నా భార్య కూడా చాలా కష్టపడింది, కాబట్టి తనకి మాట్లాడే హక్కు ఉంది. ఏంటి మావయ్య, నిన్నటికి వాటికి మీ మాటల్లో చాలా తేడా ఉందేంటి? సంతకం చేయడానికి రావాలి, కుదురుతుందా కుదరదా? కుదరదయ్యా. ఏంటప్పన్నా ఇది? మీరుండండి పూజారి గారు. మీరు చెప్పిన దాని ప్రకారం ఈ రోజు అర్ధరాత్రి వరకు గడువు ఉంది. ఈలోపు కూడా డబ్బు ఇవ్వకపోతే అప్పుడొచ్చి అడగండి. డబ్బు కట్టేస్తానంటున్నాడుగా. అప్పన్న దగ్గర డబ్బు తీసుకుని తను తాకట్టు పెట్టిన పొలం పత్రాల్ని తనకు తిరిగిచ్చేయండి.